రాజకీయ నేతల కబ్జా కోరల్లో పడిన విజయవాడలోని శాతవాహన కళాశాల వివాదం కొత్త మలుపు తిరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ కొత్త కమిటీ చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నియామకం చట్ట వ్యతిరేకమని తీర్పునిచ్చింది. విజయవాడలో 4 దశాబ్దాలుగా విద్యాసుమాలు అందిస్తోంది శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని శాతవాహన కళాశాల. చుట్టుగుంటలో విశాలాంధ్రకు ఆనుకొని ఉన్న 5 ఎకరాల 10 సెంట్ల విశాలమైన ప్రాంగణంలోని కళాశాలలో 1300 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సుమారు 100 కోట్లు పైగా విలువ చేసే ఈ స్థలాన్ని గతంలో భూగరిష్ట చట్టం కింద మిగులు భూమిగా చూపిన బోయపాటి కుటుంబం 35 ఏళ్ల కాలానికి కళాశాలకు లీజుకు ఇచ్చింది. ఒప్పంద కాలం పూర్తయినందున తమ భూమి తిరిగి ఇచ్చేయాలంటూ బోయపాటి వంశానికి చెందిన బోయపాటి శ్రీకృష్ణ ట్రిబ్యునల్లో మైనర్ దావా వేశారు. అది కుదరదని సొసైటీ వాదిస్తోంది. ఈ వివాదాల మధ్యే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గత ఏడాది అక్టోబర్లో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గా అవతారమెత్తారు. కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకే ఆలపాటి అక్రమ పద్ధతిలో బాధ్యతలు చేపట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ను విచారణాధికారిగా నియమించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ కూడా విచారించి నివేదిక ఇచ్చారు. 2 నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఇదంతా జరుగుతుండగానే కళాశాల స్థలం సొసైటీకే చెందుతుందని బోయపాటి కుటుంబీకులు డిమాండ్ చేయడం చెల్లదంటూ కార్యదర్శి హోదాలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హైకోర్టులో రిట్ వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం అసలు ఆలపాటికి పిటిషన్ వేసే అర్హత లేదని పేర్కొంది. సొసైటీలో సభ్యత్వం పొందడం, ఆ తర్వాత కార్యదర్శిగా ఎంపిక కావడం చట్ట ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. న్యాయస్థానాల్లో వివాదం ఉండగా సొసైటీ కార్యవర్గాన్ని మార్చడం ఎలా కుదురుతుందని ప్రశ్నించింది. చట్ట వ్యతిరేకంగా జరిగిన ఆలపాటి నియామకం చెల్లదని ప్రకటించింది. కోర్టు తీర్పుపై పలువురు హర్షం ప్రకటించారు. అత్యున్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిందో పూర్తిగా ఈ బాడీ ఇల్లీగల్ బాడీ, దీన్ని నియమించిన ప్రభుత్వానికి అధికారం లేదు, పాత కమిటీకి అధికారం లేదు, దీంట్లో వీళ్ళ కొత్తగా కమిటీ మార్చడానికి అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలను ఇవ్వటం దాన్ని చూసైనా సరే ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లాలోని మంత్రి, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్పందించాలా. దాన్ని వెంటనే ఈ బాడీని రద్దు చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రభుత్వం కూడా అధికారుల నుంచి అందిన 2 నివేదికల ఆధారంగా సొసైటీ కార్యవర్గాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాత్రం న్యాయ పోరాటం చేస్తానని చెబుతున్నారు.